ఇక ట్విట్టర్ అకౌంట్ ను భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ లాక్ చేశారు. మిశ్రీ ట్విట్టర్ అకౌంట్ లో అసభ్య పదజాలంతో ఆగంతుకులు పోస్టులు పెడుతున్నారు. మిశ్రీని ట్రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మిశ్రీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో ట్విట్టర్ అకౌంట్ ని లాక్ చేశారని సమాచారం. మరోపక్క మిశ్రీపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పొగడ్తలు కురిపించారు. దేశం కోసం మిశ్రీ అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని ఓవైసీ ప్రశంసించారు. నిజాయితీపరుడైన మిశ్రీని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని ఓవైసీ అన్నారు. पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था। पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है। भारतीय सेना విక్రమ్ మిశ్రీ అకౌంట్ ని ట్విట్టర్ అకౌంట్ ని లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎవరో ఆగంతుకులు అసభ్య పదాలతో పోస్టు పెట్టడంతో ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. రవికృష్ణ చెప్పండి, అంటే అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్నారంటున్నారంటే ఆయన అకౌంట్ హ్యాక్ అయిందా? మరి ఎవరు చేశారు, అది ఏమైనా తెలిసిందా? అంటే దుర్గా, ఏదైతే ఈ విక్రమ్ మిశ్రీ ఉన్నారో, విక్రమ్ మిశ్రీ అనే వ్యక్తి 89 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఎఫ్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన గత మొత్తంగా కూడా ఆయన చైనాకి సంబంధించి ఎంబాసీగా కూడా పనిచేశారు. ఆ తర్వాత జాతీయ భద్రతా మండలికి సంబంధించి ఆయన సలహాదారుగా కూడా ఉన్నారు. ఆ తర్వాత 35వ ఈ విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి కార్యదర్శిగా కూడా ఆయన అయితే మాత్రం ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఆయన అయితే మాత్రం ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరుగుతుందో ఆ సింధూర్కి సంబంధించి జరుగుతున్నటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఆయన అందిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి నిన్నటి నుంచి జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంతమంది అగంతకులు అయితే మాత్రం ఆయన ఏదైతే ట్విట్టర్ అకౌంట్ ఉందో ట్విట్టర్ అకౌంట్కి సంబంధించి ట్విట్టర్ అకౌంట్లో మాత్రం అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఆయన్ని ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన అయితే తన ట్విట్టర్ అకౌంట్ని అయితే మాత్రం ఆయన లాక్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా దీని మీద అయితే దృష్టి సారించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ విక్రమ్ మిశ్రీని ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారని తెలిసిందో ఎంఐఎంకి సంబంధించినటువంటి ఈ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎవరైతే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనైతే మాత్రం దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఇటువంటి గొప్ప ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్ మీద ఈ విధమైనటువంటి ట్రోల్స్ చేయడం మాత్రం అసదుద్దీన్ ఓవైసీ ఈ మాత్రం తెలియజేశాడు. ఈ విధంగా ట్రోల్ చేయడం మాత్రం సరైన విధానం కాదు అని ఆయనైతే మాత్రం చెబుతున్న పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఒక సిన్సియర్ ఆఫీసర్ అయినటువంటి విక్రమ్ మిశ్రీ ఎవరైతే ఉన్నారో ఆ విక్రమ్ మిశ్రీ మీద ఈ విధంగా ట్రోల్ చేయడం దాని మీద పూర్తిగా కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఆయన ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం ఆయనే దాన్ని లాక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి వచ్చినటువంటి ఈ ట్రోల్ చేస్తూ అసభ్యకరమైనటువంటి పోస్టులు ఎవరు పెట్టారు అనే దాని మీద అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం విచారణ అయితే కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దుర్గా, థ్యాంక్ యూ రవికృష్ణ.